సాక్షాత్తు ఆ దైవ స్వరూపాన్ని ఏం చేశాడు? 30 నాణాలకి అమ్మేయడానికి దిగజారిపోయాడంటే ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడో ఒకసారి చూడండి యోధ. యేసుక్రీస్తునే ఉన్నాడు, యేసుక్రీస్తు మాటలు విన్నాడు, అనేకమైన కార్యాలు చేశాడు, అనేక మందికి సువార్తను వినిపించాడు. అన్ని వినిపించిన కానీ ఎక్కడ పడిపోయాడంటే డబ్బుకు పడిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, ఎవరిని అమ్మేశాడు? మహనీయుణ్ణి అమ్మేశాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు వారినే అమ్మేశాడు. దేని కొరకు? మణి కొరకు. అంటే ఒక మనిషి డబ్బు కోసం దేవుణ్ణైనా ఏం చేయగలడు? అమ్మేస్తాడన్నమాట. ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. డబ్బు కోసం వాకింగ్ చెప్పే వాళ్ళు ఉన్నారు, డబ్బును బట్టి ప్రసంగాలు చేసే వాళ్ళు ఉన్నారు. మనం ఆ ఇంటికి వెళ్తే